మావోయిస్ట్ అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్ ఆశనలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలు, మరోవైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులు కూడా దీనికి సంబంధించి వెల్లడించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుందని, అప్పటి వరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా వారికి రక్షణ కల్పిస్తారని తెలిపారు. ప్రస్తుతం మల్లోజుల ఆశనలు ఇరు రాష్ట్రాల పోలీసుల భద్రతలోనే ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో కకావికలమవుతున్నటువంటి మావోయిస్టు పార్టీలో కొందరు నేతలు పట్టుబడుతున్నారు. మరికొందరు తెగించి పోరాడి భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోతున్నారు. ఈ క్రమంలోనే అగ్రనేతలు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అయితే మల్లోజుల వేణుగోపాల్ ఆశనలు ఇటీవల ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయారు. వారితో పాటు 280 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఇక భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా అప్పగించారు. ఈ పరిణామాలు మావోయిస్టు పార్టీని కుదిపేశాయి. ఒకప్పుడు పార్టీకి సిద్ధాంతాలు సమకూర్చిన వారే చేతులు ఎత్తేయడంతో మిగిలిన వారు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టు పార్టీ బహిరంగ ప్రకటన కూడా చేసింది. మల్లోజుల ఆశనలను విప్లవ ద్రోహులుగా చిత్రీకరించింది. వీరు పార్టీకి, ఉద్యమానికి కూడా తీరని ద్రోహం చేశారని ఆరోపించింది. మల్లోజుల సహచరి గతంలోనే లొంగిపోయిన దర్మిల అప్పటి నుంచే మల్లోజుల మహారాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగుతున్నారని కూడా ఆరోపించింది. ఈ క్రమంలో వారిని ప్రజలే శిక్షిస్తారని వ్యాఖ్యానించింది. తద్వారా మావోయిస్టుల నుంచే ఈ కీలక నేతలకు ముప్పు ఉంటుందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.